సాహితీ మిత్రులందరికీ మన తెలుగు కథాస్రవంతికి దర్భా లక్ష్మీ అన్నపూర్ణ స్వాగతం. ఈరోజు మీకు నేను ఒక కథ చదివి వినిపించబోతున్నాను. కథ పేరు హృదయ ఫలకం. రచన దర్భా లక్ష్మీ అన్నపూర్ణ. ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర మాసపత్రికలో 2007 సంవత్సరంలో మార్చి నెల సంచికలో ప్రచురితమైందండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? రోజు చేసినట్టుగానే యాంత్రికంగా చకచకా పని చేసుకుపోతోంది కానీ లక్ష్మి మనస్సు మాత్రం చకచకా ముందుకి సాగటం లేదు. అసలు మామూలుగా అయితే పని చేసేటప్పుడు తనకి మాత్రమే వినిపించేలా కూనిరాగాలు తీసుకోవడం అలవాటు లక్ష్మికి. ఎంత శ్రమనైనా కష్టాన్నైనా ఆడుతూ పాడుతూ దాటేయాలన్నది ఆమె సిద్ధాంతం. అయినా ఇవాళ ఆమె మనస్సును వేధిస్తున్న సమస్య మాత్రం కూనిరాగాలని పలికించేలా లేదు. ఆ సమస్యకి పరిష్కారం ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలలోపు దొరికిపోవాలి. అదృష్టం అనేది అస్తమానం తలుపు తట్టదంటారు. పని చేయడం పూర్తి చేసిన లక్ష్మి సందిగ్ధంలో సతమతమైపోసాగింది. అమ్మగారి మనస్తత్వం లక్ష్మికి కొత్త ఏం కాదు. డబ్బు విషయంలో చాలా గట్టి ఆవిడ. అటు చెప్పి ఇటు చెప్పి ఇవ్వాల్సిన డబ్బుల కన్నా ₹1 తక్కువే ఇస్తుంది కానీ ఎక్కువ ఇవ్వడం అనేది ఎప్పుడూ జరగదు. కానీ తన సమస్యని అర్థం చేసుకునైనా సహాయం చెయ్యదు అమ్మ. అడుగు పర్వాలేదు అని ఓ పక్క మనసు ప్రోత్సహిస్తోంది. కానీ మనస్సులో ఎక్కడో నువ్వు ఆశించింది జరగదు అన్న సంకేతమే వినిపిస్తోంది. ప్రతిభ సోఫాలో కూర్చుని ఏదో పుస్తకం తిరగేస్తోంది. లక్ష్మి వెళ్ళిపోతే బయటకు వెళ్దామని ఎదురు చూస్తోంది. లక్ష్మి కిచెన్లో నిల్చుని సందిగ్ధంలో నలిగిపోతూ చేతులు నులుముకుంటోందన్న విషయం ఆమెకి తెలీదు. అమ్మగారు కాదు అంటే ఉన్న ఒక్క ఆధారం పోయినట్టే అన్న భయం లక్ష్మిని భయపెడుతోంది. తన విన్నపాన్ని అమ్మగారు అర్థం చేసుకునేలా చూడమని 1000 దేవుళ్ళకి మొక్కుకుంటోంది. తనే సినిమాలు చూడటానికి లేకపోతే చీరలు కొనుక్కోవడానికి ఏం అడగటం లేదుగా డబ్బు. అది అప్పుగానే కూడాను. 2 నెలలు పని చేస్తే అప్పు తీరిపోతుంది అని తన మనస్సుకి సర్ది చెప్పుకుని ధైర్యం చెప్పుకుని అడగాలనుకుంటోంది కానీ లక్ష్మికి అడుగు ముందుకు పడటం లేదు. ఏమిటి అమ్మ తీరు? అడగాలంటేనే బెరుగ్గా ఉంది. పక్క బ్లాకులో శారదమ్మగారుండి ఉంటేనా తనకి బాధ ఉండేదే కాదు. కిచెన్లో ఏదో ఇంకా అక్కడా ఇక్కడా తుడుస్తున్నట్లుగా నటిస్తూ ఆలోచిస్తోంది లక్ష్మి. అదేమిటి ఆ శారదమ్మని అడగడానికంత భయంగాను ఆందోళనగాను అనిపించదు. ఆ అమ్మ ఇస్తుందో ఇవ్వదో వేరే సంగతి. అడగడానికి మటుకు తనకి బిడియం ఉండదు, భయం ఉండదు. ఆ తేడా అంతా ఆ మాట తీరులోనే ఉన్నట్టుంది. ఎంత ఇదిగా మాట్లాడినా ఈ అమ్మ గొంతులో తనని ఆమడ దూరంలో ఉంచే తీరేదో ఉంటుంది. పేదవాడికి అత్యవసర సమయంలో డబ్బున్నవాడు సహాయం చేయకపోతే ఎలాగా? అది ఈ ప్రకృతి ధర్మంగా ఎవరు ఎందుకు పెట్టలేదు? ఆలోచిస్తూనే తుడిచిన గట్టునే మళ్ళీ తుడుస్తోంది లక్ష్మి. శారదమ్మని అడగడానికి నిజానికి తనకి ఎందుకు భయంగా అనిపించదు? ఆ అమ్మకి ఎదుటివాళ్ళ అది తమలాంటి వాళ్ళ కష్టాలని అర్థం చేసుకునే జాలిగుండె ఉందనా? ఈ అమ్మకి ఆ గుండె లేదా? మనం మనుషుల్ని ప్రత్యేకంగా పరిశీలించకపోయినా, అలా పరిశీలించే సందర్భం రాకపోయినా కూడా వాళ్ళ మాట తీరు, చిన్న చిన్న విషయాలకైనా వాళ్ళు స్పందించే తీరు ఎదుటి వాళ్ళ మీద అప్రయత్నంగానే ఒక రకమైన ముద్ర వేసి వాళ్ళ మీద ఒక అభిప్రాయానికి వచ్చేలా చేస్తుంది. ఈ అమ్మకి ఆ గుండె ఉన్నా లేకపోయినా ఇప్పుడు తను సహాయం అడక్క తప్పదు. తన అదృష్టం బాగుంటే సరేనంటుంది. ఏమిటే లక్ష్మి, ఇంకా పని అవ్వలేదు? నేను బయటికి వెళ్ళాలి, తొందరగా ముగించు అంటూ అటుగా వచ్చిన ప్రతిభ బయటికి వెళ్ళబోతుంటే పిలిచింది లక్ష్మి. అమ్మగారండి అని. వెనక్కి తిరిగి ఏమిటన్నట్టు చూసింది ప్రతిభ. నాకు ఓ 3000 డబ్బు కావాలండి. నా జీతంలో కొట్టేసుకుందిరుగానండి నెల. రెండో వాక్యం గబగబా హడావుడిగా చెప్పేసింది. ఏమిటి 3000? ఎందుకు? పట్టుచీర కొనుక్కుంటావా ఏమిటి? అమ్మగారి మాట లక్ష్మికి ఎందుకో మనస్సులో గుచ్చుకున్నట్టుగా అనిపించింది. 3000 అప్పు చేసి తను పట్టుచీర కొనుక్కునే పరిస్థితిలో ఉందా? అంతే, తమలాంటి వాళ్ళ కష్టాలు ఇలాంటి డబ్బున్న వాళ్ళకి వేళాకోళంగానే ఉంటాయి.
అంత అవసరం కానీ కష్టం కానీ ఏమొచ్చిందని అడగొచ్చుగా. పట్టుచీర కొనుక్కుంటావా అని అడగాల? ఏమిటి లక్ష్మి సమాధానం చెప్పకుండా ఆలోచిస్తున్నావు అంది ప్రతిభ మళ్ళీ. 3,000 డిపాజిట్ కడితే మా ఆయనకి ఎక్కడో ఉద్యోగం దొరుకుద్దంట అమ్మగారు, గొంతు నిండా కళ్ళ నిండా ఆశ నింపుకుని చెప్పింది లక్ష్మి. 3,000? ప్రతిభ కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి. అవును అనడానికి లక్ష్మికి భయంగా అనిపించింది. ఉద్యోగం ఎక్కడ, జీతం ఎంత అన్న విషయాలు అడిగింది ప్రతిభ. అన్ని వివరాలు చెప్పి రాక వచ్చిందమ్మా ఈ అవకాశం, డబ్బులు ఇవ్వకపోతే చేజారిపోద్దని భయంగా ఉంది అంది ప్రతిభ జాలిగా. ఇంత డబ్బు తీసుకెళ్ళి తీరా నీ మొగుడు చేతిలో పెడితే వాడు దాన్ని ఉద్యోగం కోసమే ఖర్చు పెడతాడన్న నమ్మకం ఏమిటి? లక్ష్మి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డట్టుగా అయింది. అమ్మగారి ప్రశ్నకి జవాబు ఏం చెప్పాలో తెలియలేదు. ఇన్నాళ్ళు తన మొగుడు పని బద్ధకస్తుడనే ఆలోచనే గాని ఇలాంటి అనుమానం ఎప్పుడూ రాలేదు. నిజానికి తన మొగుడు బుద్ధిమంతుడే కూడాను. పేదరికం ఎదుటివాళ్ళకి ఇలాంటి అనుమానాన్ని కూడా కలిగిస్తుందన్నమాట. లక్ష్మికి ఉక్రోషంగా అనిపించింది. ఆగి ఉక్రోషం గొంతులో కనిపించనీయకుండా తమాయించుకుంటూ అంది, అలాంటిదేం లేదులేండి అమ్మగారు, నా మొగుడికి ఏ చెడ్డ అలవాటు లేదండి, కనీసం బీడీ కూడా తాగడండి, ఎటొచ్చి కాస్త రంగురంగుల చొక్కాలంటే ఇష్టమండి, అంతే. చివరి మాటల్ని ముసిముసిగా నవ్వుకుంటూ చెప్పింది లక్ష్మి. ఆ ముసిముసి నవ్వులకి ప్రతిభ ముసిముసి నవ్వులు నవ్వలేదు. డబ్బులు ఇవ్వకుండా ఉండటానికి ఇంకో కారణం వెతికింది. తెచ్చిచ్చేస్తాను, జీతంలో కొట్టుకోక్కర్లేదు అంటావు, కానీ ఏది ఇప్పటిదాకా అలా ఎప్పుడూ జరగలేదు, జీతంలో చూసుకోవడమే అవుతోంది అని నర్మగర్భంగా గడుసుగా మాట్లాడింది ప్రతిభ. లక్ష్మికి ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. అవసరాలు అలా ఉన్నాయి, తను మాత్రం ఏం చేయగలదు? డబ్బులు తీసుకున్నాక నువ్వు పనిలోకి రావడం మానేస్తే నేనేం చేయాలి? గాజు సామాను అద్దాల అల్మైరాలో పెడుతూ ప్రతిభ అన్న మాటకి లక్ష్మికి 2 నిమిషాల్లో దుఃఖం వచ్చినంత పని అయింది. ప్రతి మనిషి తన ఆలోచన తీరుతో, ప్రవర్తనతో ఎదుటి మనిషిలో ఒక నిశ్శబ్దమైన బంధాన్ని ఏర్పరచుకుంటాడు. అమ్మగారు తన గురించి మంచిగా అనుకుంటారని, తనని విశ్వసిస్తారని అనుకున్న లక్ష్మికి అమ్మగారి మాటలు ఈటెల్లా తగిలాయి. తనని ఇన్నాళ్ల నుంచి చూస్తున్న అమ్మగారికి తన మీద ఉన్న అభిప్రాయం ఇది అని తెలిసేసరికి లక్ష్మికి చాలా నిరుత్సాహంగా, నిస్సత్తువుగా అనిపించింది. చేసిన ప్రతి పనిలోనూ తను నిజాయితీనే చూపించింది. ఇల్లు తుడిచేటప్పుడు, వత్తేటప్పుడు టేబుల్ మీద, మంచాల మీద పడి ఉండే విలువైన వస్తువుల్ని ఎప్పుడూ తను ముట్టుకోలేదు. పనిచేసే విషయంలో కూడా తను చాలా నిజాయితీగా ఉంటుంది. మిగిలిన పని వాళ్ళందరూ తీసుకున్నట్టు ఎక్కువ సెలవులు కూడా తనే తీసుకోదు. ఒకవేళ ఏదైనా తప్పని పని వస్తే అమ్మగారికి ముందే తెలియజేస్తుంది. ఇవన్నీ మిగతా పని వాళ్ళకన్నా తనని మెరుగైన స్థానంలో ఉంచుతాయనుకుంది. కానీ అమ్మగారు ఇలా, నా మీద మీకున్న నమ్మకం ఇదేనా అమ్మగారు? గొంతు వణుకుతుండగా అడిగింది. ప్రతిభ కొంచెం తడబాటు పడింది. అయినా అంది, డబ్బు లేని వాళ్ళు 100కి 100 పాళ్ళు నిజాయితీగా ఉండాలన్నా ఒక్కోసారి వీలవ్వదు. పరిస్థితులు అలా నెట్టుకొస్తాయి. నువ్వు ఇక్కడి నుంచి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయావనుకో, నా ఇంట్లో పని చేయడానికి ఇక్కడ దాకా రాలేవు అంది ప్రతిభ. నాది పూరిపాకైనా నా సొంతమే కదండి అమ్మగారు, మీక భయం అక్కర్లేదు. లక్ష్మి గొంతులో ఆమెకు తెలియకుండానే కాస్త కరుకుదనం ధ్వనించింది. ప్రతిభ దృష్టిని అది దాటిపోలేదు. అమ్మో, దీనికి డబ్బులు ససేమిరా ఇవ్వకూడదు అనుకుంది. అయినా నీకిప్పుడు ఇన్ని డబ్బులతో పని కొనుక్కోవడం అవసరమా? డబ్బులు ఇవ్వక్కర్లేని పని చూసుకోమని మీ ఆయనకి చెప్పు. ప్రతిభ తనకి అంత మొత్తం డబ్బు ఇవ్వడం ఇష్టం లేదని రకరకాలుగా చెప్పేసింది. ఆఖరికి తన దగ్గర ప్రస్తుతానికి అంత డబ్బు లేదని కూడా చెప్పేసింది. ఇంకా అమ్మగారి చేతిలోంచి తను అడిగిన డబ్బు రావడం అసంభవం అని లక్ష్మికి తెలిసిపోయింది. నిలువునా నిస్సత్తువుగా అనిపించగా ఇక దేవుడే దిక్కనుకుంది. ఇంకా 2 రోజులు టైం ఉన్నా బాగుండును, అది లేదు. ఈ సాయంకాలంలోపు డబ్బు కడితే ఉద్యోగం తన మొగుడికి వస్తుంది, లేకపోతే ఇంకెవరికో వెళ్ళిపోతుంది.
లక్ష్మి ఇంక వెళ్ళిపోదాం అనుకుంటుండగా 4-5 ఆడవాళ్ళు వచ్చారు. హాయ్ ప్రతిభ అంటూ. వాళ్ళు వస్తూనే ఇల్లంతా నవ్వులతో సందడితో నిండిపోయింది. ప్రతిభ వాళ్ళని లోపలికి ఆహ్వానించి వంటింట్లోకి హడావుడిగా వచ్చి, లక్ష్మి గబగబా ఈ ఉల్లిపాయలన్నీ ముక్కలు చెయ్యి అని ఉల్లిపాయలు అక్కడ పెట్టి మళ్ళీ హాల్లోకి వెళ్ళిపోయింది. కిచెన్ హాలుని ఆనుకునే ఉండటం వల్ల వాళ్ళ మాటలన్నీ స్పష్టంగా వినిపిస్తున్నాయి లక్ష్మికి. నీకో శుభవార్త మోసుకొచ్చాం వచ్చిన వాళ్లలో ఒక ఆవిడ అంటోంది. ఏమిటది? ప్రతిభ గొంతులో ఆతృత. మన క్లబ్ బిల్డింగ్లో స్విమ్మింగ్ పూల్ లేదు కదా, మజాయే లేదనిపిస్తోంది. మనం చాలాసార్లు అనుకోలేదు ఆ విషయం. అదొకటి. దాంతోపాటు మన క్లబ్ పక్కనే అనాథ శరణాలయం లేదు. వాళ్ళకి కార్పొరేషన్ వాటర్ కనెక్షన్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారట. ఇంకా ఆ చెప్పే ఆవిడ మాట పూర్తి కాకుండానే ఊళ్ళో వాళ్ళ సమస్యలన్నీ మనం ఎక్కడ తీర్చగలం అనేసింది ప్రతిభ. పూర్తిగా విను నేను చెప్పే మాట. దానికి మన స్విమ్మింగ్ పూల్కి కలిపి 10,000 చందా ఇస్తే స్విమ్మింగ్ పూల్ పక్కన ఓ రాతి ఫలకం ప్రతిష్ఠించి మన పేర్లు అక్కడ రాస్తారట. ఎంత గొప్పగా ఉంటుంది కదా అంది ఆవిడ. అప్పుడే అందరికీ మంచినీళ్ళు ఇవ్వడానికి అటుగా వచ్చిన లక్ష్మి స్నేహితురాలి మాటకి ప్రతిభ మొహం వెలిగిపోవడం గమనించింది. స్విమ్మింగ్ పూలులోని నీటి బిందువులు నీ పేరుకి రోజు అభిషేకం చేస్తుంటే ఇంకొక ఆవిడ ఊరించింది ప్రతిభని. నా జన్మ ధన్యం అయిపోతుందంటావు. ప్రతిభ నవ్వుతూ ఆ మాటల్ని పూర్తి చేసింది. తర్వాత ఇంకో 2-3 వాళ్ళు ఎంతెంత ఇస్తున్నారో కూడా చెప్పారు. అనాథ శరణాలయంలో కూడా ఓ రాతి ఫలకం ఏర్పాటు చేసి మన పేర్లు రాస్తే బాగుంటుంది కదా ఇంకొక ఆవిడ సూచించింది. అనాథ శరణాలయంలో ఉంటే ఏమిటట, లేకపోతే ఏమిటట ఇంకో మహానుభావురాలి ఊవాచ. ప్రతిభ హడావుడిగా వంటింట్లోకి వచ్చి, లక్ష్మి కాస్త ఆ ఉల్లిపాయలతో పకోడీలు చేసి పెట్టేసి వెళ్ళు అని చెప్పేసి వెళ్ళిపోయింది. అమ్మగారి మొహాన్ని అంత ఆనందంగా ఎప్పుడూ చూడలేదు లక్ష్మి. ఇదంతా ఫలకం మీద పేరు ఆనందమే. లక్ష్మి 15 నిమిషాల్లో పకోడీల ప్లేటుతో హాల్లోకి వచ్చేసరికి ప్రతిభ టీపాయి మీద నోట్ల కట్ట పెట్టి లెక్క పెడుతోంది. 10,000 రూపాయలంటే అన్ని నోట్లు ఉంటాయన్నమాట అనుకుంది లక్ష్మి ఆశ్చర్యంగా. అందులోంచి 3,000 తనకిస్తే లక్ష్మికి ప్రాణం విలవిల్లాడిపోతున్నట్టుగా అనిపించింది. 10 నిమిషాల్లో వచ్చిన వాళ్ళు డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారు. లక్ష్మి మొహం చిన్నబోయినట్లుగా మాడిపోయినట్టుగా ఉండడం గ్రహించిన ప్రతిభ అంది, అక్కడ డబ్బులు ఇస్తే నున్నటి గ్రెనైట్ రాతి ఫలకం మీద నా పేరు బంగారం రంగు అక్షరాలతో మిలమిలా మెరిసిపోతూ ఉంటుంది. అది ఎంత గొప్పగా ఉంటుంది. నువ్వు కూడా వచ్చి చూద్దువుగానిలే. లక్ష్మి లాంటి నిరుపేద నిజాయితీ పరురాలు ఆ క్షణంలో ఏం మాట్లాడగలదు? వస్తానమ్మగారు అని చెప్పి వచ్చేసింది ఇంటికి. ఆ రోజు లక్ష్మి భర్త ఉద్యోగం కోసం అని డబ్బులు ఎక్కడా సంపాదించలేకపోయింది. అనుకోకుండా అరుదుగా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయామన్న దుఃఖం కలిగింది లక్ష్మికి. ప్రతిభ చేతిలో ఉన్న నోట్ల కట్టలు కళ్ళ ముందు మెదిలాయి. లక్ష్మికి ప్రాణం విలవిల్లాడిపోతున్నట్టుగా అనిపించింది. అంత డబ్బు ఉంది. ఆ డబ్బులో కొంత, చాలా చిన్న భాగానికి ఓ జీవితాన్ని నింపగల శక్తి ఉంది. ఆ అమ్మ మనసు తనలాంటి వాళ్ళ పరిస్థితి చూసి జాలితో ఎందుకు కరిగిపోలేదో. లక్ష్మికి పెద్ద పెద్ద పదాలు తెలియకపోయినా ఆమె భావావేశం ఇలా ఉంది. రాతి ఫలకం మీద తన పేరు కోసం ఆవిడ అంతగా తప్పించిపోతోందే. ఆవిడ తనకే కనుక డబ్బు ఇచ్చి ఉంటే రక్త మాంసాలతో కూడిన అనుక్షణం స్పందిస్తూ ఉండే తన హృదయ ఫలకం మీద ఆవిడ పేరు రాసుకుని ఉండేది కదా. రాయడమే కాదు, అది శరీరంలోని ప్రతి అణువు ఆమె పట్ల కృతజ్ఞతతో నిండిపోయి ఉండేది కదా. రాతి మీద రాస్తే ఏం కదలిక ఉంటుందని తన హృదయంలో నిలిచిపోయిన ఆమె పేరుకి రకరకాల భావాలతో ఆనందంతో అభిషేకం చేసి ఉండేది. ఎందుకంటే తన భర్తకి ఉద్యోగం అంటూ వస్తే ఇంట్లో అంతా ఆనందమే కదా. పిల్లలు చదువుకు వెళ్తూ స్వచ్ఛమైన నవ్వులు కురిపిస్తుంటే, వాళ్ళ కళ్ళల్లో ఆనందపు రంగులు కళకళలాడుతుంటే అవి అప్రయత్నంగానే తన హృదయ ఫలకం మీద ఆవిడ పేరుకి రంగులు అద్దవు. జీవం లేని రంగుల అద్దకంతో ఆవిడ మురిసిపోతోంది. కానీ స్విమ్మింగ్ పూల్లోని నీటి బిందువులతో ఏమిటి,
తన ఆనంద బాష్పాలతో ఆమెకి అభిషేకం చేసేది. తన చిన్నారుల గుండెల్లో బడికి వెళ్ళి చదువుకోగలుగుతున్నాం అని పొంగిన ఆనందం పూలజల్లై ఆమెని చరితార్థురాలను చేయదు. నువ్వు డబ్బులు ఇచ్చి ఉంటే ఎన్ని కృతజ్ఞతాభిషేకాలు జరిగేనమ్మా నీకు. ఇప్పుడు నీ పేరు చూసుకుని నువ్వే మురిసిపోవాలి. నిన్ను పట్టించుకునేది ఎవరు? ఆలోచిస్తూ పడుకున్న లక్ష్మి కనుకొలుకుల్లోంచి ఒక కన్నీటి బిందువు క్రిందకి జారింది. 10 రోజుల తర్వాత అనాథ శరణాలయంలో పనిచేసే అమ్మాయి కనిపిస్తే లక్ష్మి అడిగింది, మీకు కార్పొరేషన్ నీళ్ళు వస్తాయంట కదా, నీకు తెలుసా అని. ముందు అలాగే అన్నారు ఆ పక్కనున్న క్లబ్ వాళ్ళు. ఇప్పుడు మాకవ్వదు, మీరే వెళ్ళి కార్పొరేషన్ వాళ్ళు బతిమాలుకోండి అని చెప్తున్నారు అంది. లక్ష్మికి అమ్మగారు తనని అనుమానించిన సంగతి జ్ఞాపకం వచ్చింది. ఇదండి కథ. మరి మీకేమనిపించిందో మీకు మీ స్పందనని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు. మరో మంచి కథతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.